జనానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన జనమే జనసేన. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు చాలామంది ఎగతాళి చేశారు. పవన్ కళ్యాణ్ వెనకాల ఉందంతా 10 సంవత్సరాలు 12 సంవత్సరాల యువతని. ఆయన చెప్పినట్టు మేము జనబాటలో తిరుగుతున్నప్పుడు మేము సిద్ధాంతాలు చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకటే మాట అంటున్నారు తల్లిదండ్రులు, బాబు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మేము ఓటు అయిపోతే మా కొడుకులు మమ్మల్ని చంపేసేలా ఉన్నారు, మేము ఖచ్చితంగా పవన్. సో నేను ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఒక స్పీచ్లో క్లియర్గా చెప్పారు, మీరు నన్ను ఎగతాళి చేయొచ్చు, వాళ్ళందరూ 10,000 కుర్రాళ్ళేనని చెప్పి, వాళ్ళు ఒక్కొక్క కుర్రాడు 4 ఓట్లతో సమానం అని. ఇప్పుడు మీ అందరికీ అర్థమై ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏంటనేది. థ్యాంక్స్ అమ్మ ఫర్ యువర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ మన తోటి జన సైనికుడు త్రివిక్రమ్ మాట్లాడుకుంటున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు త్రివిక్రమ్, ఐఎమ్ ఫ్రమ్ సత్యభామ. ముందుగా ఇందాక ఒక సార్ గారు మాట్లాడుతూ వేరే పార్టీకి సిద్ధాంతాలు ఏమి లేవు అంటున్నారు. ఎందుకు లేవు సార్? వైసీపీకి ఆయన సీఎం అవ్వాలనే ఆయన సిద్ధాంతం అదే, ఇంకా వేరే సిద్ధాంతం అంటూ ఏమీ లేదు. అలాగే టీడీపీకి ఇంకా దోచుకుంటూనే ఇంకా అదే వాళ్ళ సిద్ధాంతం. ఇంకా వాళ్ళ మనవడు వాళ్ళ కొడుకు తరతరాలుగా దోచుకోవడమే వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళ పార్టీ సిద్ధాంతమే అది. అలా తయారైంది రాష్ట్రం. అలాగే నిన్న మొన్న మేము బాగా కల్చరల్స్లో బాగా అలిసిపోయాం సార్. కానీ ఈరోజు మటుకి ఇప్పుడు నిద్ర లేకపోయినా కానీ మాకు చాలా ధైర్యంగా ఉంది, చాలా హుషారుగా ఉంది. అది జనసేన కోసం మేము ఇంత గట్టిగా పనిచేయాలని మాకు తపనగా ఉంది. అలాగే నేను ఒకటే అందరినీ కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కళ్ళు బలంగా మన వంతు కృషిగా, ఇంకా 3 నెలలే ఎలక్షన్స్కి టైం ఉంది, ఈ 3 నెలల్లో మన వంతు కృషిగా ఆ పార్టీ సిద్ధాంతాలను బలంగా తెలియజేద్దాం. ప్రతి ఇంట్లో కాక బయట వాళ్ళని కనీసం ఒక్కొక్క జన సైనికుడు 5 ఓట్లు వేయించాలి. అలా అయితేనే అత్యధిక మెజారిటీతో జనసేన పార్టీ అధికారం స్థాపిస్తుంది 2019లో. అది ఖచ్చితంగా తీరుతుంది కూడా. ఇంకా ఒక మాట చెప్పాలి సార్, ముఖ్యమంత్రి గారు, మాది రాజధాని ఏరియా అండి, అమరావతి నుంచి. ముఖ్యమంత్రి గారు ఆయన విజయవాడ నుంచి సచివాలయంకి రావడానికి రోడ్లు మంచిగా పోసుకున్నారు. మాది సచివాలయం నుంచి 3 కిలోమీటర్లు సార్. ఆ సచివాలయంకి వెళ్తానికి కూడా రోడ్లు బాగు, ఆయన వరకే ఉంది. ఆ సమస్య కూడా తెలియకుండా ఆయన వాళ్ళ కోసమే చూస్తున్నారు. కానీ 5 సంవత్సరాలు అయింది, కానీ 5 సంవత్సరాల నుంచి ఆ రోడ్లు మరి బాగు చేయలేదు. ఇలాంటి సమస్యలు రాష్ట్రం నలుమూలలో ప్రతి చోట ఉన్నాయి. కానీ ఓన్లీ రాజధాని ఏరియా వరకే చేశారు. ఆయన రాష్ట్రాన్ని ఉత్తరాంధ్ర మొత్తం అటు శ్రీకాకుళం ఇటు అనంతపూర్ ఇవన్నీ వదిలేసి ఓన్లీ రాజధాని ఏరియా, అది కూడా ఆయన వెళ్ళటానికి రోడ్లు, వాళ్ళ కొడుకు వెళ్ళటానికి రోడ్లు, ఆ ఇల్లు కట్టించుకున్నారు అంతే తప్ప వేరేది ప్రజల కోసం చేసింది ఒక్కడు కూడా లేరు ముఖ్యమంత్రి గారు. దయచేసి ఎవరు చంద్రబాబు గారిని మటుకి ఈసారి బాగా ఒక్క డిపాజిట్లు కూడా రాకుండా ఓడియాలి ఆ పార్టీని. ఈసారి జనసేన మట్టికి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని స్థాపించాలి. అది ఈ 3 నెలల్లో ప్రతి ఒక్క జనసైనికుడు ఒక బాధ్యతగా భావించి ఖచ్చితంగా మన వంతు కృషి చేయాలి. సూర్యుడి నుంచి 24 గంటల దూరం, మనిషి నుంచి మనిషికి 2 కిలోమీటర్ల దూరం. అడుగు గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని. అడుగు గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని.